Ganga Goy. Oh, ya, hoy. Un eloto. Ganga Goy. Oh, ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. One for a star. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి భూత పురాణంతో రెచ్చిపోయారు. ఈసారి జర్నలిస్టు పై నోరు పారేసుకున్నాడు. హుజూరాబాద్ లో అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవం సందర్భంగా కొందరు మహిళలు కౌశిక్ రెడ్డిని డబుల్ బెడ్రూమ్ల గురించి నిలదీయక అది కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధిని ఎమ్మెల్సీ బలవంతంగా తన కారులో ఎక్కించుకుని అతని ఫోన్ లాక్కుని కాసేపు హంగామా సృష్టించాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. హుజూరాబాద్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాస్పదం అయ్యింది. ఆయన గతంలో కూడా ఇలాంటి దుందుడుకుతనము పలుమార్లు జరిగినప్పటికీ తన తీరులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. తాజాగా నిన్న అమరవీరుల దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిన్న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో హుజూరాబాద్ లో అమరవీరుల స్తూపాన్ని ఏదైతే ఆ స్తూపంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శిలాఫలకంపై తన పేరు ఉండటాన్ని జీర్ణించుకోలేని కౌశిక్ రెడ్డి ఆ స్తూపాన్ని కూల్చివేసి మళ్ళీ కొత్తగా ఒక స్తూపాన్ని నిర్మించడం జరిగింది. అందులో తన పేరు వచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టాడు. అయితే ఈ స్తూపము ప్రారంభోత్సవం సందర్భంగా నిన్న హుజూరాబాద్ లో కొందరు మహిళలు పాడి కౌశిక్ రెడ్డిని నిలదీయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు మాకు రాలేదు అంటూ కూడా ఇది కవర్ చేస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధిని తన సెల్ ఫోన్ లాక్కొని తనని కారులో ఎక్కించుకొని 2-3 గంటల వరకు కూడా తిప్పి అతన్ని బలవంతంగా కొట్టినట్లు కూడా మనకు అందుతున్న సమాచారము. ఈ విషయం తెలుసుకున్న సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు పాడి కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసి ఫోన్ ఇవ్వాల్సిందిగా అడిగినప్పుడు తనని కూడా అంటే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిని కూడా దుర్భాషలాడడం జరిగింది. మీ అంతు చూస్తానంటూ కూడా వాళ్ళను బెదిరించడం జరిగింది. అంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలు గులాబీ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. కేవలం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పలు గులాబీ నాయకుల ఆగడాలు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ. చెప్పు శివరావు ఇంట్లో చెప్పుకోదాం.
అప్పుడే అన్ని పోలీస్ కంప్లైంట్ పెడతాం మీ మీద. నేను ఇప్పుడు తీసుకుపోమని చెప్తా పోలీసు కొత్తగా